ఓం శాంతి. జూన్ 20వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఇప్పుడిక పిడికెడు శనగలు వెనుక మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇప్పుడు తండ్రికి సహాయకులుగా అయ్యి తండ్రి పేరును ప్రఖ్యాతము చేయండి, విశేషంగా కుమారీల కోసము. ప్రశ్న: ఈ జ్ఞాన మార్గములో మీ అడుగులు ముందుకు వెళ్తున్నాయి అనడానికి గుర్తులు ఏమిటి? జవాబు: ఏ పిల్లలకైతే శాంతిధామము మరియు సుఖధామము సదా గుర్తుంటాయో, స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎటువైపుకు భ్రమించదో, బుద్ధిలో వ్యర్థమైన ఆలోచనలు రావో, బుద్ధి ఏకాగ్రంగా ఉంటుందో, కునికిపాట్లు పడరో, సంతోషపు పాదరసము పైకి ఎక్కి ఉంటుందో, దీంతో వారి అడుగులు ముందుకు వెళ్తున్నాయి అన్నది నిరూపించబడుతుంది. ఓం శాంతి. పిల్లలు ఇంత సమయము ఇక్కడ కూర్చొని ఉన్నారు. మేము శివాలయములో కూర్చొని ఉన్నట్లుగా ఉందని మనసుకు కూడా అనిపిస్తుంది. శివబాబా కూడా స్మృతిలోకి వస్తారు. స్వర్గము కూడా స్మృతిలోకి వస్తుంది. స్మృతి ద్వారానే సుఖము లభిస్తుంది. మేము శివాలయములో కూర్చున్నాము అన్నది బుద్ధిలో స్మృతి ఉన్నా కూడా సంతోషం కలుగుతుంది. చివరికైతే అందరూ శివాలయములోకి వెళ్లాల్సిందే. శాంతిధామములో ఎవ్వరూ కూర్చుండిపోయేది లేదు. వాస్తవానికి శాంతిధామాన్ని కూడా శివాలయమని అంటారు, సుఖధామాన్ని కూడా శివాలయమని అంటారు. రెండింటినీ స్థాపన చేస్తారు. పిల్లలైన మీరు స్మృతి కూడా రెండింటినీ చెయ్యాలి. ఆ శివాలయము శాంతి కొరకు మరియు ఈ శివాలయము సుఖము కొరకు ఉన్నాయి. ఇది దుఃఖధామము. ఇప్పుడు మీరు సంగమములో కూర్చొని ఉన్నారు. శాంతిధామము మరియు సుఖధామము తప్ప ఇంకెవ్వరి స్మృతి ఉండకూడదు. ఎక్కడ కూర్చొని ఉన్నా కానీ, వ్యాపార వ్యవహారాలలో కూర్చొని ఉన్నా కానీ, బుద్ధిలో మాత్రం రెండు శివాలయాలు గుర్తుకు రావాలి. దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఈ వేశ్యాలయము, దుఃఖధామము ఇప్పుడు అంతమవ్వనున్నదని పిల్లలకు తెలుసు. ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు పిల్లలైన మీకు కునికిపాట్లు మొదలైనవి కూడా రాకూడదు. చాలామంది బుద్ధి ఎక్కడెక్కడికో ఇతర వైపులకు వెళ్ళిపోతుంది. మాయా విఘ్నాలు కలుగుతాయి. పిల్లలైన మీకు తండ్రి ఘడియ ఘడియా చెప్తారు, పిల్లలు మన్మనాభవ. వారు రకరకాల యుక్తులను కూడా తెలియజేస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో గుర్తుంచుకోండి, మేము మొదట శాంతిధామమైన శివాలయములోకి వెళ్తాము, ఆ తర్వాత సుఖధామములోకి వస్తాము. ఈ విధంగా స్మృతి చేయడం ద్వారా పాపాలు అంతమవుతూ ఉంటాయి. ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంతగా అడుగులు ముందుకు వేస్తారు. ఇక్కడ ఇంకే ఇతర ఆలోచనల్లో కూర్చోకూడదు. లేకపోతే మీరు ఇతరులకు నష్టాన్ని కలిగిస్తారు. లాభానికి బదులుగా ఇంకా నష్టపరుచుకుంటారు. పూర్వము కూర్చునేటప్పుడు ఎవరెవరు కునికిపాట్లు పడుతున్నారు, ఎవరెవరు కళ్ళు మూసుకొని కూర్చున్నారన్నది చెక్ చేయడానికి ఎదురుగా ఎవరినైనా కూర్చోబెట్టేవారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండేవారు. తండ్రి కూడా చూసేవారు, వీరి బుద్ధియోగము ఎక్కడైనా భ్రమిస్తుందా, లేక కునికిపాట్లేమైనా పడుతున్నారా?
ఏమీ అర్థం చేసుకోని వారు కూడా ఎంతోమంది వస్తారు. బ్రాహ్మణీలు తీసుకువస్తారు. శివబాబా ఎదురుగా చాలా మంచి పిల్లలు ఉండాలి. వారు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే వీరు సామాన్యమైన టీచరు కారు. తండ్రి కూర్చొని నేర్పిస్తారు. ఇక్కడ చాలా అప్రమత్తులై కూర్చోవాలి. బాబా 15 నిమిషాలు శాంతిలో కూర్చోబెడతారు. మీరైతే 1-2 గంటలు కూర్చుంటారు. అందరూ మహారథులు కారు. ఎవరైతే అపరిపక్వంగా ఉన్నారో వారిని అప్రమత్తం చేయాలి. అప్రమత్తం చేయడం ద్వారా సుజాగృతులు అవుతారు. ఎవరైతే స్మృతిలో ఉండరో, వ్యర్థమైన ఆలోచనలు నడిపిస్తూ ఉంటారో వారు విఘ్నాలను కలిగిస్తున్నట్లే. ఎందుకంటే బుద్ధి ఎక్కడెక్కడో భ్రమిస్తూ ఉంటుంది. మహారథులు, గుర్రపు స్వారీవారు, పాదచారులు అందరూ కూర్చున్నారు. బాబా ఈరోజు విచారసాగర మంథనము చేసి వచ్చారు. మ్యూజియంలో లేక ప్రదర్శనీలో పిల్లలైన మీరు శివాలయము, వేశ్యాలయము మరియు పురుషోత్తమ సంగమయుగము ఈ మూడింటి గురించి ఏదైతే తెలియజేస్తారో ఇది అర్థం చేయించడానికి చాలా బాగుంటుంది. ఈ చిత్రాలను చాలా పెద్ద పెద్దగా తయారు చేయాలి. అన్నింటికంటే పెద్ద మంచి హాల్ వీటి కోసమే ఉండాలి. తద్వారా మనుషుల బుద్ధిలో ఈ విషయాలు వెంటనే కూర్చోగలిగేలా ఉండాలి. దీనిని మేము ఇంకా ఏ విధంగా మెరుగుపరచవచ్చని పిల్లలకు ఆలోచన నడవాలి. పురుషోత్తమ సంగమయుగాన్ని చాలా బాగా తయారు చేయాలి. తద్వారా మనుషులకు చాలా మంచి వివరణ లభించగలదు. తపస్సులో కూడా మీరు 5-6 మంది కూర్చున్నట్లు చూపిస్తారు. అలా కాదు, 10-15 మంది తపస్సులో కూర్చున్నట్లుగా చూపించాలి. పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేసి స్పష్టమైన అక్షరాలతో రాయాలి. మీరు ఎంతగానో అర్థం చేయిస్తారు. అయినా కానీ ఏమీ అర్థం చేసుకోరు. మీరు అర్థం చేయించడానికి కష్టపడతారు. కానీ రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు కదా. కావున ఎంత వీలైతే అంత మంచి రీతిలో అర్థం చేయించాలి. ఎవరైతే సేవలో ఉంటారో వారు సేవను పెంచడానికి ఆలోచించాలి. ఎంతగానైతే మ్యూజియంలో మజా ఉంటుందో అంతగా ప్రొజెక్టర్ ప్రదర్శనీలలో ఉండదు. ప్రొజెక్టర్ ద్వారానైతే ఏమీ అర్థం చేసుకోరు. అన్నింటికన్నా బాగుండేది మ్యూజియం. చిన్నదైనా పర్వాలేదు. ఒక గదిలోనైతే ఈ శివాలయము, వేశ్యాలయము మరియు పురుషోత్తమ సంగమయుగము యొక్క దృశ్యము ఉండాలి. అర్థం చేయించడానికి చాలా విశాల బుద్ధి ఉండాలి. అనంతమైన తండ్రి, అనంతమైన టీచర్ వచ్చారు. వారు పిల్లలు ఇంకా MA, BA పాస్ అవ్వాలి కదా అని చూస్తూ కూర్చుండిపోరు కదా. తండ్రి అలా కూర్చొని ఉండరు. వారు కొద్ది సమయంలో వెళ్ళిపోతారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. అయినా కానీ పిల్లలు మేల్కోరు. మంచి మంచి కుమారీలెవరైతే ఉంటారో వారు ఈ 400-500 రూపాయల కోసం మేము వ్యర్థంగా మా సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? అలా చేస్తే మేము శివాలయములో ఏ పదవిని పొందుతామని అంటారు. కుమారీలైతే ఫ్రీగా ఉన్నారని బాబా చూస్తున్నారు. ఎంత పెద్ద జీతం దొరికినా కానీ అవి పిడికెడు శనగలు వంటివే కదా. అవన్నీ అంతమైపోతాయి, ఏవీ ఉండవు. తండ్రి ఇప్పుడు ఈ పిడికెడు శనగలను వదిలించడానికి వచ్చారు.
అయినా కానీ వదలనే వదలరు. అందులో ఉన్నది పిడికెడు శనగలు. కానీ ఇక్కడైతే విశ్వరాజ్యాధికారము ఉంది. అవి కేవలం పైసకు కొరగాని శనగలు. వాటి వెనుక ఎంతగా హైరానా పడుతూ ఉంటారు. కుమారీలైతే ఫ్రీగా ఉన్నారు. ఆ చదువు పైసాకు కొరగాని చదువు. దానిని వదిలి ఈ జ్ఞానాన్ని చదువుతూ ఉన్నట్లయితే బుద్ధి కూడా తెరుచుకుంటుంది. ఇటువంటి చిన్న చిన్న కుమారీలు కూర్చొని పెద్ద పెద్ద వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి. శివాలయాన్ని స్థాపన చేయడానికి తండ్రి వచ్చారని చెప్పాలి. ఇక్కడ ఉన్నదంతా మట్టిలో కలిసిపోనున్నదని మీకు తెలుసు. ఈ శనగలు కూడా భాగ్యములో రావు. ఎవరి పిడికిలిలోనైనా 5 శనగలు అనగా 5 లక్షలు ఉన్నా అవి కూడా అంతమైపోతాయి. ఇప్పుడు చాలా కొద్ది సమయమే ఉంది. రోజురోజుకు పరిస్థితి పాడైపోతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆపదలు వస్తాయి. మృత్యువులు కూడా అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి. పిడికిలిలో ఆ శనగలు ఉంటుండగానే ప్రాణాలు పోతాయి. కావున మనుషులను ఈ కోతి సంస్కారాల నుండి విడిపించాలి. కేవలం మ్యూజియంని చూసి సంతోషపడడం కాదు, అద్భుతం చేసి చూపించాలి. మనుషులను తీర్చిదిద్దాలి. తండ్రి పిల్లలైన మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. ఇకపోతే ఈ శనగలు కూడా ఎవరికి భాగ్యములో రావు, అన్నీ అంతమైపోతాయి. మరి దానికన్నా తండ్రి నుండి రాజ్యాధికారాన్ని ఎందుకు తీసుకోకూడదు? ఇందులో కష్టమైన విషయమేదీ లేదు. కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. మీ పిడికిలి నుండి ఈ శనగలను ఖాళీ చేసి దానిని రత్నాలతో వజ్రాలతో నింపుకొని వెళ్ళాలి. తండ్రి అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలు, ఈ పిడికెడు శనగల వెనుక మీరు మీ సమయాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఒకవేళ ఎవరైనా వృద్ధులు ఉన్నట్లయితే, పిల్లా పాపలు ఎందరో ఉన్నట్లయితే వారిని సంభాళించవలసి ఉంటుంది. కుమారీల కొరకైతే ఇది చాలా సహజము. ఎవరైనా వస్తే తండ్రి మాకు ఈ రాజ్యాధికారాన్ని ఇస్తున్నారని వారికి అర్థం చేయించండి. మరి రాజ్యాధికారాన్ని తీసుకోవాలి కదా. ఇప్పుడు మీ పిడికిలి వజ్రాలతో నిండుతోంది. మిగిలిన వారంతా వినాశనమైపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు 63 జన్మలు పాపాలు చేశారు. ఇంకొక పాపమేమిటంటే తండ్రిని మరియు దేవతలను గ్లాని చేయడము. వికారులుగా కూడా అయ్యారు మరియు నిందించారు కూడా. తండ్రిని ఎంతగా గ్లాని చేశారు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు సమయాన్ని వృధా చేయకూడదు. బాబా మేము స్మృతి చేయలేకపోతున్నామని అనడం కాదు. బాబా మేము స్వయాన్ని ఆత్మగా స్మృతి చేయలేకపోతున్నామని అనండి. స్వయాన్ని మర్చిపోతారు. దేహాభిమానంలోకి రావడం అనగా స్వయాన్ని మర్చిపోవడం. స్వయాన్ని ఆత్మగానే స్మృతి చెయ్యలేకపోతే ఇక తండ్రిని ఎలా స్మృతి చెయ్యగలరు? ఇది చాలా పెద్ద గమ్యము. అలాగే ఇది చాలా సహజమైనది కూడా. ఇకపోతే మాయ అపోజిషన్ అయితే తప్పకుండా ఉంటుంది. మనుషులు గీత మొదలైనవి చదువుతారు, కానీ దాని అర్థాన్ని ఏమాత్రమూ అర్థం చేసుకోరు. భారత్కు ముఖ్యమైనది గీతయే. ప్రతి ధర్మానికి తమ తమ శాస్త్రము ఒకటి ఉంటుంది. ధర్మస్థాపన చేసేవారిని సద్గురువని అనలేరు. అది చాలా పెద్ద పొరపాటు. సద్గురువైతే ఒక్కరే.
గురువులుగా పిలువబడేవారైతే ఎందరో ఉన్నారు. ఎవరైనా కార్పెంటర్ పని నేర్పించినా, ఇంజనీర్ పని నేర్పించినా అతను కూడా గురువు అవుతారు. అలా నేర్పించే ప్రతి ఒక్కరూ గురువు అవుతారు. కానీ సద్గురువు ఒక్కరే. ఇప్పుడు మీకు సద్గురువు లభించారు. వారు సత్యమైన తండ్రి కూడా, అలాగే సత్యమైన టీచర్ కూడా. అందుకే పిల్లలు ఎక్కువ నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఇక్కడి నుండి బాగా రిఫ్రెష్ అయ్యి వెళ్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళడంతో ఇక్కడిదంతా మర్చిపోతారు. గర్భజైలులో ఎన్నో శిక్షలు లభిస్తాయి. అక్కడైతే గర్భమహలు ఉంటుంది. శిక్షలు అనుభవించేందుకు అక్కడ ఎటువంటి వికర్మలు జరగవు. మేము తండ్రి నుండి సన్ముఖంగా చదువుకుంటున్నామని ఇక్కడ పిల్లలైన మీరు భావిస్తారు. బయట తమ ఇంట్లోనైతే ఈ విధంగా అనరు. అక్కడ సోదరులు చదివిస్తున్నారని భావిస్తారు. ఇక్కడైతే డైరెక్ట్ తండ్రి వద్దకు వచ్చారు. తండ్రి పిల్లలకు బాగా అర్థం చేయిస్తారు. తండ్రి అర్థం చేయించడానికి మరియు పిల్లలు అర్థం చేయించడానికి తేడా ఉంటుంది. తండ్రి కూర్చొని పిల్లలను అప్రమత్తం చేస్తారు. పిల్లలు పిల్లలు అంటూ అర్థం చేయిస్తారు. మీరు శివాలయాన్ని మరియు వేశ్యాలయాన్ని అర్థం చేసుకున్నారు. ఇది అనంతమైన విషయము. ఇది స్పష్టంగా చూపించినట్లయితే మనుషులకు ఆనందం కలుగుతుంది. అక్కడ ఏదో సరదాగా అర్థం చేయించినట్లు అర్థం చేయిస్తారు. కానీ సీరియస్గా అర్థం చేయించినట్లయితే బాగా అర్థం చేసుకోగలుగుతారు. మీపై మీరు దయ చూపించుకోండి. మీరు ఈ వేశ్యాలయములోనే ఉంటారా? ఎలా అర్థం చేయించాలని బాబాకైతే ఆలోచనలు నడుస్తాయి కదా. పిల్లలు ఎంత కష్టపడుతూ ఉంటారు. అయినా అది డబ్బాలో మట్టి పెంకుల వలె ఉంటుంది. అర్థం చేసుకోలేక వారి బుద్ధిలో ఏమీ కూర్చోదు. సరే సరే అని అంటూ ఉంటారు. చాలా బాగుంది, ఇది ఊర్లో అర్థం చేయించాలని అంటారు. కానీ స్వయం అర్థం చేసుకోరు. షావుకార్లు ధనికులైతే అర్థం చేసుకోరు కూడా. ఏమాత్రము అటెన్షన్ పెట్టరు. అటువంటి వారు చివర్లో వస్తారు. అప్పుడిక టూ లేట్ అయిపోతుంది. వారి ధనమూ ఉపయోగపడదు. అలాగే వారు యోగములోనూ ఉండలేరు. అయితే ఒకవేళ వారు వింటే ప్రజలలోకి వస్తారు. పేదలు చాలా ఉన్నతమైన పదవిని పొందవచ్చు. కన్యలైన మీ వద్ద ఏముంది? కన్యను నిరుపేద అని అంటారు. ఎందుకంటే తండ్రి ఆస్తి అయితే కొడుకుకే లభిస్తుంది. ఇకపోతే కన్యను దానం చేయడం జరుగుతుంది. అప్పుడు ఆమె వికారాలలోకి వెళ్తుంది. వివాహం చేసుకుంటే ధనమిస్తాము, పవిత్రంగా ఉంటే ఒక్క పైసా కూడా ఇవ్వమని అంటారు. మనోవృత్తి చూడండి ఎలా ఉందో. మీరు ఎవ్వరికీ భయపడకండి. చాలా స్పష్టంగా అర్థం చేయించాలి. చురుకుగా ఉండాలి. మీరైతే పూర్తిగా సత్యమే చెప్తారు. ఇది సంగమయుగము. అటువైపు ఉన్నది పిడికెడు శనగలు, ఇటువైపు పిడికిలిలో వజ్రాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కోతి నుండి మందిర యోగ్యులుగా అవుతారు. పురుషార్థము చేసి వజ్రతుల్యమైన జన్మను తీసుకోవాలి కదా. మీ ముఖము కూడా సాహసవంతముగా సింహము వలె ఉండాలి. కొందరి ముఖమైతే పిరికి మేకవలే ఉంటుంది. కొద్దిపాటి శబ్దానికే భయపడిపోతారు. కావున తండ్రి పిల్లలందరినీ అప్రమత్తం చేస్తారు. కన్యలు చిక్కుకోకూడదు.
ఇంకా బంధనములో చిక్కుకున్నట్లయితే వికారాల కోసం దెబ్బలు తింటారు. జ్ఞానాన్ని బాగా ధారణ చేసినట్లయితే విశ్వమహారాణిగా అవుతారు. తండ్రి అంటారు, నేను మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వచ్చాను, కానీ అది కొందరి భాగ్యములో లేదు. తండ్రి పేదల పాలిటి పెన్నిధి, కన్యలు పేదలు. తల్లిదండ్రులు వివాహం చేయించలేకపోతే వారిని ఇచ్చేస్తారు. వారికి నష ఎక్కాలి. మేము బాగా చదువుకొని మంచి పదవిని పొందాలని భావించాలి. మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు మేము పాస్ విధానర్లుగా అవ్వాలని చదువుపై శ్రద్ధ పెడతారు. వారికే మళ్ళీ స్కాలర్షిప్ లభిస్తుంది. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. అది కూడా 21 జన్మల కొరకు. ఇక్కడున్నది అల్పకాలికమైన సుఖము. ఈరోజు ఏదైనా పదవి ఉంటుంది, మళ్ళీ రేపు మృత్యువు వస్తే అంతా సమాప్తము. యోగికి మరియు భోగికి తేడా ఉంది కదా. పేదలపై ఎక్కువ అటెన్షన్ పెట్టండని తండ్రి అంటారు. షావుకార్లు కష్టం మీద తీసుకుంటారు. వారు కేవలం చాలా బాగుంది, ఈ సంస్థ ఎంతో బాగుంది, అనేకుల కళ్యాణము చేస్తుందని అంటారు. కానీ తమ కళ్యాణమును ఏమీ చేసుకోరు. చాలా బాగుందని అంటారు. బయటకు వెళ్ళిన తర్వాత సమాప్తము. మాయ కర్ర పట్టుకొని కూర్చుంది. అది ఉత్సాహాన్నంతా పోగొట్టేస్తుంది. ఒక్క దెబ్బ వేయడంతో బుద్ధిని పనిచేయకుండా చేసేస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, భారత్ పరిస్థితి ఎలా తయారయ్యిందో చూడండి. పిల్లలు డ్రామానైతే బాగా అర్థం చేసుకున్నారు. అచ్చా, మీఠే మీఠే సికీలధే బచ్చోं ప్రతి మాత్ పితా బాప్ దాదా కా याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. పిడికెడు శనగలను వదిలి తండ్రి నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకునేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. ఏ విషయములోనూ భయపడకూడదు. నిర్భయులుగా అయ్యి బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి. తమ సమయాన్ని సత్యమైన సంపాదనలో సఫలం చేసుకోవాలి. 2వ పాయింట్. ఈ దుఃఖధామాన్ని మరచి శివాలయాన్ని అనగా శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చెయ్యాలి. మాయా విఘ్నాలను తెలుసుకొని వాటి నుండి అప్రమత్తంగా ఉండాలి. వరదానము. గీతా పాఠాన్ని చదివే మరియు చదివించే నష్టోమోహ స్మృతి స్వరూప భవ. వివరణ. గీతా జ్ఞానము యొక్క మొట్టమొదటి పాఠము అశరీరి ఆత్మగా అవ్వండి మరియు అంతిమ పాఠము నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అవ్వండి. మొదటి పాఠము విధి మరియు అంతిమ పాఠము విధి ద్వారా సిద్ధి. కావున ప్రతి సమయము మొదట ఈ పాఠాన్ని చదవండి, ఆ తర్వాత ఇతరులకు చదివించండి. ఎటువంటి శ్రేష్ఠ కర్మలను చేసి చూపించండంటే మీ శ్రేష్ఠ కర్మలను చూసి అనేక ఆత్మలు శ్రేష్ఠ కర్మలు చేసేవారి భాగ్యరేఖను శ్రేష్టంగా తయారు చేసుకోగలగాలి. స్లోగన్. పరమాత్మ స్నేహములో ఇమిడిపోయి ఉన్నట్లయితే శ్రమ నుండి ముక్తులుగా అవుతారు. ఓం శాంతి.